నేను చెప్తున్నాను, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. మా ప్రభుత్వం వచ్చిన 7 మాసాలలో ఎన్ని పెట్టుబడులు, ఎంఓయూలు, కొన్ని కార్యక్షేత్రంలో వర్క్ జరిగిపోతుందో మీకు చదివినిపిస్తారు. ప్రైవేట్ పెట్టుబడులు చెప్తాను, ఫస్ట్ తర్వాత గవర్నమెంట్ చెప్తాను. ప్రైవేట్ పెట్టుబడులు 7 మాసాల్లో ఐసిఎల్ మెటల్ 1,60,000 కోట్లు, రిలయన్స్ 65,000 కోట్లు, 65 కోట్లు దేనికి పెడతారు? 500 కంప్రెస్ బయోగ్యాస్ యూనిట్స్ పెడుతున్నారు. టాటా 40,000 కోట్లు ఏం పెడుతున్నారు? సోలార్ అండ్ గ్రీన్ రిన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ లో పెట్టుబడి పెడుతున్నారు. లైఫ్ ఫార్మా మా కాకినాడలోనే పెట్టారు 2,500 కోట్లు. భారత్ వెపన్స్ కి 2,500 కోట్లు. కాకినాడలో మా ఇంటి పక్కన ఎన్ఎఫ్సి ఉంది, దాన్ని టేక్ ఓవర్ చేశారు. అక్కడ గ్రీన్ అమ్మోనియా ప్రొడక్షన్ పెడుతున్నారు 12,000 కోట్లతో. అలాగే ఓర్వకల్లో సెమీ కండక్టర్స్ తయారీకి ఎంఓయూ కుదుర్చుకున్నారు. భారతదేశం, జపాన్ కలిపి 2 సంస్థలతో కలిపి 13,000 కోట్లు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 5,000 కోట్లు. ఫిలిప్స్ 4,000 కోట్లు. అదే ఓర్వకల్లు ఐటీ పార్క్ లో ఎలక్ట్రానిక్ వెహికల్స్ తయారీకి ఒక పార్క్ తయారు చేస్తారు 13,000 కోట్లు. ఇదంతా కలిపి ఎంత తెలిసి జగన్ గారు 3,17,000 కోట్లు. ఇది కాక ఐటీ రంగంలో గూగుల్ తో ఎంఓయూ చేసుకున్నారు. అలాగే టీసీఎస్ విజయనగరం మిలియన్ టవర్స్ రాబోతుంది, ఇన్ఫోసిస్ రాబోతుంది. ఇలాగా హెచ్సిఎల్ కూడా సుముఖంగా ఉంది, కోఫిజెంట్ కూడా సుముఖంగా ఉంది. రేపు మా చెప్పబోతున్నారు. ఇది ప్రైవేట్. ప్రభుత్వం సైడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇటీవల వచ్చారు కదా, 2,10,000 కోట్లు శంకుస్థాపన చేశారు, కొన్ని జాతికి అంకితం చేశారు. ఇది కాక బీపీసీఎల్ 80,000 కోట్లు ఆల్రెడీ వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్ తెలిపేశారు, మేము పెట్టబోతున్నాం అక్కడ. ఇది కాక ఇది ఓర్వకల్లు కృష్ణపట్నానికి 5,000 కోట్లు పెట్టుబడులు. అలాగే జాతీయ రహదారులు, రైల్వేస్ కలిపి 1,00,000 కోట్లు. నిన్న కాక మొన్న మా కోనసీమ జిల్లా అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్ పెడుతున్నారు. అలాగే నైపుణ్య శిక్షణ కేంద్ర ప్రభుత్వం పెడుతున్నారు, జీవో కూడా విడుదల చేశారు, 2,000 కోట్లతో పెడుతున్నారు. ఇలాగా అలాగే మా కాకినాడ పక్కన అనకాపల్లి బస్గట్ పార్క్ 3,000 కోట్లతో శంకుస్థాపన చేశారు. అలాగే మనం చూసాం రైల్వే జోన్ కి శంకుస్థాపన చేశారు. ఇలాగే జాతీయ స్థాయి విద్యా సంస్థ మన అమిత్ షా గారు ఎన్ఐడిఎం, అలాగే ఈ ఎన్టీఆర్ దానికి జాతికి అంకితం చేశారు. ఇవన్నీ కలుపుకుంటే ఎంత అయింది తెలుసా మీకు? 4,00,000 కోట్లు తక్కువ లేదు. 4 ప్లస్ ఇందాక చెప్పిన 3 7,00,000 కోట్లు. 7 మాసాల్లో 7,00,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. 7 మాసాలు 7,00,000 కోట్ల. అమరావతి ఇందాక చెప్పడం మర్చిపోయి ముఖ్యమైన అమరావతి 15,000 కోట్లు. అట్కో నుంచి మరో 12,000 కోట్లు. పోలవరం 12,000 కోట్లు ఆల్రెడీ అకౌంట్ లో ఉన్నాయి. లేదంటే 7 మాసాల్లో 7,00,000 కోట్ల పైకి పెట్టుబడులు తీసుకొచ్చాం. ఒక్క నిమిషం రవికిరణ్ గారు.